హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో మొత్తానికి యుద్ధం దాదాపుగా స్టార్ట్ అయ్యి 4-5 రోజులు అవుతూ ఉంది. యుద్ధం అంటే మొట్టమొదటి డే 1 రోజునే ఇరాన్ సుప్రీం లీడర్ని లేపేసాము, తర్వాత ఎవరిని నియమిస్తే వాళ్ళని లేపేస్తున్నాం అని చెప్పి అత్యంత గొప్పగా చెప్పుకుంటా ఉంది అమెరికా. కానీ ప్రతిదానికి నాణ్యానికి మరోవైపు ఉంటుంది చూసారా, అలా దీనికి నాణ్యానికి మరోవైపు ఏంది అంటే యుద్ధం జరుగుతుంది, బాగానే ఉంది. కానీ యుద్ధంలో సహజంగా యుద్ధం అంటే ఎప్పుడైనా సరే 2 వర్గాలు నష్టపోతాయండి. ఇక్కడ అమెరికా ప్రాణం పరంగా నష్టం లేకపోవచ్చు కానీ విపరీతమైన ఆర్థికంగా నష్టపోతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రయోగించే విమానాలు కానీ అవన్నీ భయంకరమైన ఖర్చుతో కూడుకున్నాయి. ఇదిగో ప్రారంభమైన తొలి రోజే 6,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. డే 1 ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. అంటే రోజుకి దాదాపు 7,000 కోట్లు వేసుకుంటే ఇప్పటికీ దగ్గర దగ్గర 35,000 కోట్లు ఖర్చు అయిపోయి ఉంటాయి అమెరికాకి. 35,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా. సో ఇదేమైందంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రపంచ దేశాలపైన చాలా వరకు పడుతుంది. అంటే అన్ని రేట్లు పెరిగిపోతాయి, నిత్యావసరాల రేట్లు పెరిగిపోతాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోతాయి, ఇట్లా అన్ని ప్రపంచం మొత్తం మీద కూడా ఈ ద్రవ్యోల్బణ ఎఫెక్ట్ బలంగా పడుతుంది అన్నమాట. సో అమెరికా చేస్తున్న ఈ చర్య ప్రపంచానికే శాపంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాని తర్వాత 8 కోట్ల ఇరాన్ క్షిపణి అడ్డుకుని 90 కోట్లు ఖర్చు అంటండి. కూలిన 3 F-15 జట్లతో 10,000 కోట్ల నష్టం. మొత్తం నష్టమే కనపడుతుంది వీళ్ళకి. వీళ్ళు సాధించింది ఏంది? ఇరాన్పై యుద్ధానికి అమెరికా భారీ మూల్యమే చెల్లిస్తుంది. యుద్ధం వల్ల వాణిజ్య మార్కెట్లో చోటు చేసుకున్న నష్టాలే కాకుండా కేవలం దాడులకు వెచ్చిస్తున్న ఖర్చులే 1,000 కోట్లు దాటిపోతున్నాయి. ఇరాన్ చౌకగా తయారు చేస్తున్న క్షిపణులు, డ్రోన్లు కూల్చడానికి అత్యాధునిక ఖరీదైన వెపన్లు అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్నాయి. ఇక్కడ చూసారా, ఇరాన్ చీప్ అంటే తక్కువ రేట్లో అయిపోయే వాటిని వాడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు డ్రోన్లు ఉంటాయి. ఈ డ్రోన్లు అన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే ఐరన్ ఇలాంటి రకరకాల వాటితో తయారు చేస్తాయి, మెటల్తో తయారు చేస్తాయి. సో దానివల్ల ఏమైంది, రాడర్స్కి దొరికిపోతాయి, అవి వాటిని పేల్చేస్తారు. కానీ ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి దొరకకుండా ప్లాస్టిక్తో డ్రోన్లు తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ డ్రోన్లు ఈ రాడర్లు కనిపెట్టలేకపోతున్నాయి. వాళ్ళేమో చీప్లో అయిపోద్ది ప్లాస్టిక్, మిగతా మెటల్స్తో కంపేర్ చేసుకుంటే ప్లాస్టిక్ డెడ్ చీప్తో అయిపోద్ది. సో ఆ డెడ్ చీప్లో అయిపోయే వాటిని వీళ్ళు అడ్డుకోవాలంటే ఏం చేయాలి, భారీ ఖర్చు పెట్టి ఆపాల్సి వస్తుంది. అదే ఇక్కడ అమెరికాకి, ఇజ్రాయెల్కి చుక్కలు కనపడుతున్నాయంట. ఒక ఇరాన్ క్షిపణిని అడ్డుకోవడానికి 5-6 ఇంటర్సెప్టర్ల వినియోగంతో ఖర్చు తడిసిమొప్పుడవుతుంది. ఇప్పటివరకు సుమారు 10,000 కోట్లకు పైగానే అమెరికాపై భారం అనేది తెలుస్తుంది. 4 వారాల్లోనే యుద్ధం ముగిస్తే మొత్తం 17.4 లక్షల కోట్ల భారం అమెరికాపై పడుతుందంటండి. అంటే 4 వారాల్లో యుద్ధం అయితే ఎంత, 17.4 లక్షల కోట్ల భారం పడుతుందంట అమెరికాతో. ఒకవేళ 4 వారాలు దాటితే అమెరికా ఆరిపోవడం ఖాయం ఈ దెబ్బతోటి. అందుకే మనోళ్ళు యుద్ధాలుగా వాటికి పెద్ద పోరు ఇండియా వాళ్ళు. అమెరికా, ఇజ్రాయెల్తో పోల్చుకుంటే ఇరాన్ ఆయుధ వ్యవస్థ చాలా పరిమితమైంది. అత్యాధునిక శత్రువులు కళ్ళగప్పి లక్ష్యాలు ఛేదించే లిథల్ స్టెల్త్ వెపన్లు అగ్రరాజ్య సొంతం. ఈ సామర్థ్యాలకు అల్లం దూరంలో ఉన్నప్పటికీ ఇరాన్ స్థిరంగా నిలబడి కలబడుతుంది. ఈ 3 దేశాలు ఒక్కొక్కటిగా ఒక చోట ఉంటాయి, ఏ దేశ సరిహద్దులు కలిసి లేవు. కాబట్టి యుద్ధం అంతా ఆకాశం గుండా జరగాల్సిన ఎయిర్ వార్ఫేరే. అందుకే యుద్ధంలో ఫైటర్ జెట్లు, డ్రోన్లు, మిసైల్ అసలు పాత్ర. ఇరాన్ చాలా చౌకగా ఈ డ్రోన్లను, మిసైల్ను సమకూర్చుకుంటే అమెరికా, ఇజ్రాయెల్ ఖరీదైన వ్యవస్థతో వాటిని అడ్డుకుంటూ దాడులు చేపడుతున్నాయంట. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి గత ఏడాది సెప్టెంబర్ వరకు అమెరికా, మిడిల్ ఈస్ట్, యెమెన్, ఇరాన్ వంటి దేశాలపై ఆపరేషన్ల కోసం సుమారు 1.10 లక్షల కోట్లు అమెరికా ఖర్చు పెట్టింది. ఇజ్రాయెల్ మిలిటరీ సాయంగా 1.90 లక్షల కోట్లు. ఆఫ్ఘనిస్తాన్పై 20 ఏళ్ల యుద్ధానికి అమెరికా దాదాపు 1 కోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటండి. 20 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం చేస్తే 1 కోటి కోట్లు ఖర్చు పెట్టి చివరికి అక్కడి నుంచి ఏం చేయలేక సామాన్లు చదువుకుని వెళ్ళిపోయారు. చూసారా, 1 కోటి కోట్లు ఖర్చు పెట్టారు యుద్ధం కోసం. పిచ్చినా కొడుకులు కదా ఇల్లంటే. ఇరాన్పై యుద్ధానికి అమెరికా భారీ మూల్యమే చెల్లిస్తుంది. యుద్ధం వల్ల వాణిజ్యం మార్కెట్లో చోటు చేసుకున్న నష్టాలే కాకుండా కేవలం దాడులకు వెచ్చిస్తున్న ఖర్చులే 1,000 కోట్లు దాటిపోతున్నాయి. ఇరాన్ చౌకగా తయారు చేస్తున్న క్షిపణులు, డ్రోన్లు కూలగొట్టడానికి అత్యాధునిక ఖరీదైన వెపన్లు అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్నాయి. ఒక్క ఇరాన్ క్షిపణిని అడ్డుకోవడానికి 5-6 ఇంటర్సెప్టర్లు వినియోగిస్తున్నారు. దీనికి తోడు ఈ ఆయుధ వ్యవస్థల నిర్వహణ ఖరీదైన వ్యవహారమే. ఈ ఖర్చులే కాకుండా కువైట్లో 3 F-15 ఫైటర్ జెట్లు కూలిపోవటం వంటి పరిణామాలు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. అమెరికాపై దాదాపుగా 18 లక్షల కోట్ల నష్టం ఉండబోతుందంటే ఏది ఇదంతా కూడా ఒక వారంలో యుద్ధం అయిపోతే 18 కోట్ల నష్టం ఉంటుంది. ఒకవేళ వారం దాటి ముందుకెళ్తే, ఇంకా ముందుకెళ్తే పరిస్థితి అప్పుడు కొంచెం కష్టమే అమెరికాకి. అంటే అసలు యుద్ధం మొదలుపెట్టడానికి ముందే 5,556 కోట్లు ఖర్చు అయ్యాయి
ప్రస్తుత పరిస్థితుల్లో అంచనా వేసిన రోజుల్లో ముగిసిపోతే 18 లక్షల కోట్లు అమెరికాపై పడుతుందని కెంట్ స్పెన్సర్ అనే అమెరికాకు చెందిన టాప్ ఎకనామిక్ నిపుణుల సంస్థ వెల్లడించింది. అమెరికన్ పేట్రియట్ తోమహ మిసైల్ తయారీకి ఒక్కదానికి సుమారు 9 కోట్ల నుంచి 27 కోట్ల వరకు ఉంటుంది. అదే ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ సగటు ఖర్చు 7 కోట్ల నుంచి 9 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఒక్క మిసైల్ అడ్డుకోవడానికి అమెరికా 5 మిసైల్ ఇంటర్సెప్ట్లను ప్రయోగిస్తుంది. అంటే సగటున ఖర్చు లెక్కిస్తే ఇరాన్కి చెందిన 8 కోట్ల ఒక మిసైల్ని అడ్డుకోవడానికి అమెరికా 90 కోట్లు ఖర్చు పెడుతుందండి. ఇప్పుడు ఒకవేళ ఏదో మనం క్రికెట్లో అంటాం కదా, వాళ్ళు మ్యాచ్ గెలిచారా మేము మనసులో గెలిచామని, అట్లా ఒకవేళ యుద్ధం గెలిస్తే అమెరికా గెలవచ్చేమో, కానీ తక్కువ ఖర్చుతో అమెరికాకి ఇజ్రాయెల్కి ఇరాన్ చుక్కలు చూపిస్తున్నట్టు ఎటువంటి డౌట్ లేదు.